చంద్రబాబు సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అంటున్నారు. నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలను విస్మరిస్తూ కనీసం శాసనసభకు వెళ్లని చెవిరెడ్డిని ప్రజలు తిరస్కరిస్తారంటున్న పులివర్తి నానితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు ఈ నియోజకవర్గంలోనే ఉంది. అంతేకాకుండా మహా రాజకీయ నాయకులకు చంద్రగిరి నియోజకవర్గం రాజకీయ జీవితాన్ని ఇచ్చి వారిని ఉన్నత స్థానానికి చేర్చిన నియోజకవర్గం ఇది. దీంతో ఈ నియోజకవర్గంలో బరిలో దిగే అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఆయన ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతుంది, ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఈ అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు. అంతటి గొప్ప నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను ఆ రోజు ఐవీఆర్ఎస్ ద్వారా కానీ ఇంకో దాన్ని సర్వే చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా వాళ్ళకు కూడా నేను ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటానండి. ఈ ఎన్నికల్లో మీ గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయి అనుకుంటున్నారు? సార్, గెలుపుకి నా అంశాలు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు సార్. ముఖ్యంగా సుమారు ఆ రోజు 2014 తర్వాత లోటు బడ్జెట్ ఉన్న 136 పథకాలు ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని మతాలకు కానీ అన్ని కులాలకు సంబంధించింది కానీ ప్రవేశపెట్టి ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు సార్. అదే మాకు శ్రీరామరక్ష. దీంతోపాటు మా కార్యకర్తలే మాకు బలం సార్. వాళ్ళని మోటివేట్ చేసుకుని చిన్న అభిప్రాయ భేదాలను అన్ని క్లియర్ చేసుకుని ఈరోజు ముందుకెళ్తున్నాం సార్. మీరు గత ఎన్నికల్లో మంత్రి హోదాలో ఉంటూ కూడా గల్లా అరుణకుమారి ఓడిపోయారు. సిట్టింగ్ శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యారు. అట్లాంటి సమయాల్లో మీరు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు, అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎమ్మెల్యే గారు 2014 సంవత్సరం ఎలక్షన్ అయిన తర్వాత మొన్న ఒక 2-3 నెలల వరకు నా అభ్యర్థిత్వం ప్రకటించే ముందు వరకు కూడా ఎక్కడా పర్యటించలేదు సార్. ప్రతిపక్షం కదా, మాకేం పనులు జరగలేదని. కానీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి పనులు జరుగుతుంది, మనకి ఇక్కడ జరగల. ముఖ్యంగా ఇది కాకుండా అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో కూర్చొని ఎమ్మెల్యే గారు స్థానిక నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన చర్చిస్తే 100% పనులు జరుగుతుంది. మేము 4 నెలల తర్వాత వచ్చిన వెంటనే నాకు నియోజకవర్గం తిరిగినప్పుడు నేను వెళ్ళిన వెంటనే నేను ఓటు అడగల. మనకేమి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉందో చెప్పండి, నా వల్ల ఈ 4 నెలల్లో చేస్తానని నాకు చెప్పారు సార్. చాలా చోట ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 60-70% క్లియర్ చేశాను సార్. తిరుపతి రూరల్ మండలంలో సెట్టిపల్లి గ్రామ పంచాయతీ 22,000 మంది ఉన్నారు ఓటర్. అటువంటి చోట డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన సమస్యల్ని 42 రోడ్లు, సుమారు 18-20 కిలోమీటర్ల రోడ్లని వేయటం జరిగింది సార్. ఇది కాకుండా సెట్టిపల్లిలో తెలుగు గంగా వాటర్ సుమారు 3,40,00,000 రూపాయలతో టెండర్లు పిలిపించి తెలుగు గంగా వాటర్ సెట్టిపల్లికి తెస్తున్నాం. ఆ జీవో ఇచ్చాం, ఇప్పుడు టెండర్ దశలో ఉంది. అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గంగా మారింది. తొలుత ఇక్కడ నుంచి దొంగ ఓట్లు తొలగిస్తానని కానీ, లేదా దొంగ ఓట్లు చేరుస్తానని కానీ, విపరీతంగా ఎన్నికలకు ముందే తాయిలాల పంపిణీలు, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి. వీటన్నింటినీ మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? రాష్ట్ర వ్యాప్తంగా గమనించి ఉంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోపై 59 లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేశారు, ఎక్కిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బూత్లో సుమారు 324 బూతుల్లో 300 బూతుల్లో పక్కా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల పేరుతో ఫామ్ 7 ఇచ్చి ఒక్కొక్క బూత్లో ఒక వ్యక్తి పేరుతో 100 నుంచి 120 ఓట్లు తొలగిస్తూ వచ్చారు సార్. మా పార్టీలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు అది నేర్పించలేదు. మాకు వచ్చి మీరు కష్టపడి పని చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, అందుబాటులో ఉంటే అదే మనకు ఆ విధంగా వెళ్తున్నాం. వాళ్ళకి తాయిలాలంటే బయట రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అధిపతుల నుంచి కూడా డబ్బు వస్తుంది కాబట్టి ఆయన పంచుతున్నాడు సార్. మా దగ్గర అంత డబ్బు లేదు సార్. మేము ప్రజలకి వచ్చి దండం పెట్టి వాళ్ళ పనులు చేసే పరిస్థితులు మేము వెళ్తున్నాం సార్. ఆయనకు బాగా పట్టుంది నియోజకవర్గ వ్యాప్తంగా అంటున్నారు. మీకు ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు సార్? ఎన్ని ఓట్లు అనేది తెలియదు. 100% మేము గెలుస్తున్నాం. పట్టు అనేది మహా నాయకులు కూడా పట్టు ఉండొచ్చు చాలామంది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కొత్త వ్యక్తికి కంపల్సరీ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్. గడిచిన 5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయలేని అభివృద్ధిని 4 నెలల కాలంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గడిచిన
కాలంగా చంద్రగిరి నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే ఎలాంటి అభ్యర్థులకు స్థానిక ప్రజలు పట్టం కడుతున్నారో అర్థమవుతుందని, అంతే స్థాయిలో నాకు కూడా ఈసారి ప్రజలు పట్టం కట్టి విజయం సాధిస్తారన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, చంద్రగిరి నుంచి.